నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అట్లాగే మన ఆంధ్రులకి చాలా ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ కొత్త సంవత్సరం మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ తెలుపుతూ థ్యాంక్ యూ. ఈ వారం ముందర ముఖ్యంగా అంతర్జాతీయ విషయాల మీద ఒక 3 అంశాలని కలిపి నేను మిమ్మల్ని అడుగుతాను. దాని మీద మీ స్పందన ఏమిటో నాకు తెలియజేయండి. ఒకటి ఏంటంటే, మన గత 2-3 రోజుల క్రితం న్యూస్ పేపర్స్లో మనం చూసింది ఏంటంటే, ఈ బోట్స్వానా ప్రెసిడెంటు 20,000 ఏనుగుల్ని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేసి, అంటే ఓ విధంగా అమ్మడమేనా అనుకోవచ్చు, చేసి వాళ్ళకి ఒక విధమైన ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటానని చేస్తే, జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ దీని మీద అంటే ఎలిఫెంట్ హంటింగ్ మీద బ్యాన్ చేస్తామని అన్నారన్నమాట. సో దీని మీద రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి? ఒక పక్కనేమో బోట్స్వానా ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ రెవెన్యూ, ఇక్కడేమో వీళ్ళకి ఒక క్రీడ కింద వెళ్ళి ఏనుగుల్ని ఆ విధంగా చంపడము, హెడ్ హంటింగ్, దాన్ని దీని కింద తీసుకెళ్ళడం అనేది ఒక విషయం. ఇంకోటి రెండోది, మామూలుగా ఈ మధ్య బీబీసీ యాంకరు మాట్లాడుతూ గయానా ప్రెసిడెంట్కి మామూలుగా చేస్తూ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆయిల్ అండ్ ఆల్ దట్, దానివల్ల ఎమిషన్స్ అవన్నీ వచ్చి పొల్యూషన్ ఎక్కువ వస్తున్నాయి, కార్బన్ దీనివంతా సమతౌల్యం లేదు ఇదంతా అంటే, ఆయన కూడా ప్రాపర్గానే రెస్పాన్స్ ఇచ్చి మాకు ఇక్కడ బోర్డంత ఫారెస్ట్ ఇదంతా ఉంది, మీ కంట్రీస్లో మీకు అవన్నీ లేవు, అన్నీ ఇది చేసుకున్నారు, హౌ ఫార్ ఈజ్ యువర్ ఎలిగేషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న వేశారు. ఇంకో మూడోది చూస్తే, మన ఇండియాలో కోల్ ఇండియా 3rd లార్జెస్ట్ పొల్యూటర్ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా పొల్యూషన్ మీద ఒక్కొక్క దేశం మామూలుగా మాట్లాడుతూ ఈ విధంగా యానిమల్స్ని సాక్రిఫైస్ చేసి దాని ఒక క్రీడ కింద ఆడటము, దీని మీద చూస్తుంటే మూడింటిని లింక్ చేస్తూ, అలాగే మనకేంటంటే ఇదివరకు ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో ఏముందనంటే హై పొల్యూటింగ్ కంపెనీస్కి కార్బన్ క్రెడిట్స్ అని చెప్పేసి దాని ఒక ఇన్సెంటివ్ కింద ఇచ్చి దాన్ని అమ్ముకోవడానికి, రెవెన్యూ చూపించుకోవడానికి దానికి అదంతా ఉందన్నమాట. దీని మీద ఈ ప్రపంచ దేశాల మీద ఒక అభిప్రాయం ఏమైనా ఉందా లేదా? సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు చెప్పండి. ఇది 3 చూడటానికి అన్రిలేటెడ్ ఇన్సిడెంట్స్ లాగా, అన్రిలేటెడ్ టాపిక్స్ లాగా అవుపించిన మూడిటికి రిలేషన్షిప్ ఉంది. ఏ రకమైన రిలేషన్షిప్ అంటే, ఈ 3 పాశ్చాత్య దేశాల హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ విధానాలకు అద్దం పడుతుంది. మొట్టమొదటి గయానా విషయానికి వద్దాం. గయానా ఇది సౌత్ అమెరికాలో నార్త్ వెస్ట్ పాయింట్లో వెనుజులా ఒక పక్కన ఉన్నటువంటి దేశం. మొన్నటి దాకా 1990 దాకా పెద్ద సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. 1990 ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఈ పెట్రోల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నారు. ఇన్ఫ్యాక్ట్ 1970 తర్వాత ప్రపంచంలో ఏదైనా మేజర్ ఆయిల్ డిస్కవరీ జరిగింది అంటే అది ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ గయానా. చాలా పెద్ద రిజర్వ్. దాంతో వీళ్ళ ఇన్కమ్ పెరిగింది, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో ఇష్యూ దీనికి ఏంటంటే, పక్కనే ఉన్న దేశం వెనుజులా ఆల్సో పెద్ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఎక్కడైతే ఈ పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయో ఆ ఏరియాను వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అదొక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వెనుజులా అండ్ గయానా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం ద్వారా కంట్రీ కొంత పొద్దుకు పోగలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ గయానా దేశంలో 30% హిందూస్. ఇది ఆడ ఈ కొలోనియల్ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆఫ్రికా నుంచి ఆఫ్రికన్స్ను, ఇండియా నుంచి ఇండియన్స్ను తీసుకుపోయి అక్కడ ప్లాంటేషన్స్ అవి చేశారు. చేయబట్టి అక్కడ ఉండిపోయిన వాళ్ళలో ఇండియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు. అది గయానా యొక్క ప్రొఫైల్. ఇన్ఫ్యాక్ట్ ఆ మాట్లాడిన ప్రెసిడెంట్ కూడా ముస్లిం, అతను చేసినవాడు. బట్ ఇక్కడ ఆ బీబీసీ యాంకర్ స్టేలు మాట్లాడిన విధానము ఒక రకమైన ఈ వెస్టర్న్ దేశాల యారోగెన్స్ను, డబుల్ స్టాండర్డ్స్ను బాగా
ప్రతిబింబిస్తుంది. పెద్ద ఇది పెట్టేసి మీరు ఇది చేస్తున్నారు కదా, దీనివల్ల ఇంత కార్బన్ ఎమిషన్స్ అవుతాయి, ఇంత క్లైమేట్ చేంజ్ అవుతుంది, దానివల్ల మీరు ఈ లెవెల్లో అక్కడ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను వెలికి తీయటం అవసరమా అని అడిగాడు. గయానా ప్రెసిడెంట్ మధ్యలోనే ఇంటరప్ట్ చేసి వాడి నోరు ముగించేశాడు. నువ్వు అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, మేము మీ ఇంగ్లాండ్ స్కాట్లాండ్కు 2 పెద్దదైన రెయిన్ ఫారెస్ట్ను యాజ్ ఇట్ ఈస్గా కన్సర్వ్ చేస్తున్నాం. దానివల్ల ఇన్ని ట్రిలియన్ ఆర్ గిగా ట్రిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అక్కడ అబ్సార్బ్ అవుతాయి. అది ఒక సింక్ లాగా ఉంటుంది. మేమా పొల్యూట్ చేస్తుంది మీరా? ఇంతవరకు ఎక్స్ప్లాయిట్ చేసింది నార్థన్ సీలో ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్, ఆల్ అరౌండ్ ది వరల్డ్ వాళ్ళ చేసినటువంటి పొల్యూషన్ లెవెల్స్ అంతా ఇంత కాదు. క్లైమేట్ చేంజ్ ఈరోజు ఎవరైనా నిజమైన కారణం ఉన్నారు అంటే అది వెస్ట్రన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా. అది వదిలేసి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్కు లేనిపోని ఆంక్షలు పెడతారేంది అని చాలా గట్టిగా చాలా చక్కగా చెప్పారు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ రిప్లై. అభివృద్ధి చెందుతున్న దేశాల విధానాన్ని సక్రమంగా తెలియపరిచాడు. అందుకనే ఆ వీడియో చాలా చాలా వైరల్ కూడా అయింది. సో ఈ డబుల్ స్టాండర్డ్స్, ఇప్పుడు నువ్వు గనక గనక క్లైమేట్ చేంజ్ మీద దృష్టి పెట్టి క్లైమేట్ చేంజ్ జరగకుండా పొల్యూషన్ తగ్గాలి అంటే నీ లెవెల్స్ ఆఫ్ ఎఫ్లూయెన్స్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు మేము ఏ లెవెల్లో ఉన్నామో మా అభివృద్ధికి ఆటంకం కాకూడదు, మీరు అభివృద్ధి చెందకూడదు, మీరు పొల్యూట్ చేయకూడదు అంటే కుదిరే పని కాదు. అది ఈక్విటబుల్ కాదు, ఏ దేశం ఒప్పుకోదు. ఫస్ట్ క్లైమేట్ చేంజ్కి మిటిగేటింగ్ మెషర్సు, పొల్యూషన్ మిటిగేటింగ్ మెషర్సు వెస్ట్రన్ కంట్రీస్లోనే మొదలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ చాలా హైగా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడనే ఉండిపోండి, మేము అక్కడనే ఉంటాము, క్లైమేట్ మెయింటైన్ చేస్తామంటే అది అయ్యేటటువంటి పని కాదు. ఇది ఒక ఆస్పెక్ట్ గయానా ప్రెసిడెంట్ ఆ రోజు చెప్పినటువంటి చాలా చక్కగా ఉంది. ఇక రెండోది ఇది బోట్స్వానా ఇష్యూ. మొత్తం ప్రపంచంలో కన్నా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఏ కంట్రీలో ఉన్నాయంటే బోట్స్వానాలు, ఏనుగులు. ఆ కంట్రీలో ఇది రెగ్యులర్ మినేస్. మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, మనకు అంత పెద్ద లెవెల్లో లేకపోయినా చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఇక్కడ సడన్గా వస్తాయి, పంట పొలాలను పాడు చేస్తాయి. నిన్న ఈ మధ్య ఎక్కడ ఒక చిత్తూరులో అనుకుంటే 2-3 రైతులను కూడా చంపేశాయి. సో యానిమల్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్లో ఎట్లా డీల్ చేయాలి, ఎవరికి ప్రెసిడెన్స్ ఇవ్వాలంటే మ్యాన్కే ప్రెసిడెన్స్ ఇవ్వాలి, హ్యూమన్ బీయింగ్కే, హ్యూమన్ బీయింగ్కే ప్రెసిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ సస్టైన్ చేసేటటువంటి కెపాసిటీ ఆ పక్కన ఉండేటటువంటి దీనికి లేనప్పుడు ఏదో ఒక దీనికి సొల్యూషన్ను ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది స్పోర్ట్ కోసంగా బోట్స్వానా వస్తారు. బోట్స్వానా కంట్రీ కొన్ని పర్మిట్స్ ఇస్తుంది ఆఫ్టర్ టేకింగ్ మనీ ఫ్రమ్ దెమ్. కొన్ని ఎలిఫెంట్స్ను గన్స్ తీసుకొని పోయి సఫారీలాగా షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత ఆ ట్రంక్ను దాన్ని ట్రాఫీ కింద తీసుకుపోతారు. ట్రాఫీ హంటింగ్ అంటారు. దీనివల్ల బోట్స్వానాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, న్యాచురల్ కల్లింగ్ ఆఫ్ ఎక్సెస్ యానిమల్స్ అయిపోతూ ఉన్నది. ఇప్పుడు జర్మనీ ఏమన్నది, ఈ ట్రాఫీ హంటింగ్ మీద బ్యాన్ పెడతా ఉన్నది. ట్రాఫీ హంటింగ్ మీద బ్యాన్ మంచిది కూడా ఒక రకంగా. ఐ మీన్ ఇన్ ఏ వే యానిమల్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాన్ పెడితే ఏమవుతుంది, బోట్స్వానాకు వచ్చే డబ్బులు రావు. ఫస్ట్ థింగ్, బోట్స్వానాలో ఎలిఫెంట్స్, ఈ ఏనుగుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఏనుగుల సంఖ్య పెరిగిపోయిన తర్వాత వాటి మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. మళ్ళీ అప్పుడైనా కానీ సిస్టమేటిక్ కల్లింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది లేకుండా ఇది ఆ పర్పస్ సర్వ్ చేస్తుంది కదా అని వాడి కోపం వచ్చి, నువ్వు సరే ట్రాఫీ హంటింగ్ మీద బ్యాన్ పెట్టు, 30,000 ఏనుగుల్ని ఇక్కడి నుంచి జర్మనీకి పంపిస్తాను, అక్కడ మేనేజ్ చేసుకొని అన్నాడు. సో బట్ వన్ థింగ్ ఈస్ ఇది హెడ్ హంటింగ్, ఈ ట్రాఫీ హంటింగ్ అనేది, హెడ్ హంటింగ్ కాదు, ట్రాఫీ హంటింగ్ అనేటటువంటిది
డిజైరబుల్ కాదు. కాకపోయినా ఎట్లా ఈ సమతౌల్యం ఎట్లా చూడాలి, ఎక్కువైపోతున్నటువంటి యానిమల్స్ని ఏ రకంగా మనం రిస్ట్రెయిన్ చేయాలి, దీనికి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి ఇక్కడ స్ట్రే డాగ్స్ ప్రాబ్లం లాగానే వాళ్ళ కాడ స్ట్రే ఎలిఫెంట్స్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. ఇంకా మూడోది, కోల్ ఇండియా ప్రపంచంలోనే 3వ పొల్యూటరు అనేది పెద్ద న్యూస్ పెట్టారు దానికి. ఒకటి, ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఆధారపడి అభివృద్ధి సాగాలి అంటే అది వెస్టర్న్ కంట్రీస్కు సాధ్యం. ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ ఈ కోలు, పెట్రోలు వీటిని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి ఒక లెవెల్ ఆఫ్ ఎఫ్లూయెన్స్కి వచ్చి ఇక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, గ్రీన్ ఎనర్జీస్ అంటున్నారు. బట్ మనం చాలా లో లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాం. ఇక్కడి నుంచి డెవలప్ కావాలంటే కోల్ అవసరం. కోల్ లేకుండా నీకు ముందుకు పోయే ప్రశ్న లేదు. చైనా కూడా అట్లాగే డెవలప్ అయింది. సో కోలు, పెట్రోలు తప్పకుండా ఇండియా డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోలు ప్లే చేస్తాయి, చేయాల్సిన అవసరం ఉంది. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత సైమల్టేనియస్గా గ్రీన్ ఎనర్జీ మీద కూడా ఇండియా కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ ఈ వీళ్ళ హిపోక్రసీ ఆఫ్ ది వెస్టర్న్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వాళ్ళ ద్వంద్వ విధానం ఏంది, ఇప్పటి నుంచి ఇవన్నీ హైలైట్ చేస్తారు. థర్డ్ బిగ్గెస్ట్ పొల్యూటర్ అని, ఇదని అదని ఇంకా రాస్తూనే ఉంటారు వాళ్ళ వీటన్నిటిలోనూ. సో అది మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా గ్రీన్ ఎనర్జీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు వీటి మీద పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం కోల్ కూడా చాలా మనకు అవసరం. అది మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమవుతుంది, ఈ అభివృద్ధి ఈరోజు బాగా పికప్ అయింది, చాలా కుంటుపడుతుంది, ఆగిపోతుంది. అది దేశానికి మంచిది కాదు. ఈ వెస్టర్న్ వర్డ్స్ ఏమైనా చెప్తూ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళు లెవెల్లో ఉన్నారు, ఆ లెవెల్ నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ మనం మన వీటిని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్లోనే దాన్ని థర్డ్ బిగ్గెస్ట్ పొల్యూటర్గా హైలైట్ చేస్తున్నారు. అంతగా హైలైట్ చేస్తే బెస్ట్ థింగ్ ఈజ్ కోల్ ఇండియాని 4గా స్ప్లిట్ చేసేయి, అప్పుడు తగ్గిపోతుంది. 4 ప్రాంతాల్లో 4గా పెడితే అప్పుడు థర్డ్ బిగ్గెస్ట్ పొల్యూటర్ కాదు, 15th or 20th వెళ్ళిపోతుంది. సో ఇది బ్రాడ్గా ఇది వెస్టర్న్ కంట్రీస్ ద్వంద్వ వైఖరిని తెలియజేయడానికి ఈ 3 ఇన్సిడెంట్స్ బాగా పనికొస్తాయి. అంతర్జాతీయ దాని మీద మంచి చర్చ చేశాము ఈ వారం.